యాగలామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. చక్కగా ముక్కు మూసుకుని కృష్ణ గోవింద రామ నారాయణ అంటే అంతకన్నా ధన్య జీవితం ఏమైనా ఉందా అన్నాడు. తన యొక్క విరోధి విష్ణుమూర్తి యొక్క నామాన్ని చెబుతాడా? దౌర్భాగ్యుడా, మా యొక్క వంశంలో చెడబుట్టావరా అన్నాడు. మళ్ళీ తెలివి తెచ్చుకున్నాడు. మావాడు మంచివాడేనండి. ఆ మధ్య 10th క్లాస్ ఒక పిల్లవాడు తప్పాడు. ఈ సంవత్సరం ఎక్కువ మంది పాస్ అవ్వలేదు అన్నాడు. పాస్ అయిన వాళ్ళలో లెక్కలో వేసుకోవచ్చుగా. అంటే మన పిల్లవాడు తప్పు చేయడు, పక్కవాడు తప్పు చేస్తుంటాడు, కాబట్టి గురువులైనా తప్పు చెప్పారా అంటూ అడుగుతున్నాడనమాట. ఎట్టాడిన అట్టాడుదురు ఇట్టిని పలుక నిరుగ ఇతరులు శిశువులు దట్టించి ఎవరేమని పట్టించిరో. మా పిల్లవాడు మంచివాడేనండి, పక్క ఫ్రెండ్స్ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళ సహవాసం వల్ల మా వాడు పాడైపోయి ఉంటాడు అని అనుకుంటున్నాడు. నాకు చూడగా చోద్యమయ్యద కంద్రి నా తండ్రి. ఎరా తండ్రి, తండ్రి అంటే తన యొక్క పిల్లవాడుగా భావన. నీకు లోపల దోచను, నీకే పుట్టిందా ఈ దుర్బుద్ధి? పరులు దుర్నీతులు పఠింపించిరో, ఎవరైనా చెప్పారా? ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, మీ గురువుగారు ఏమైనా చెప్పారా అని కళ్ళు పెద్దగా చూశాడు. అయ్యా మహారాజా, మేం చెప్పలేదు స్వామి అన్నారు. మరలా పిల్లవాడిని ఇంకా జాగ్రత్తగా చెప్పి